వేలాది ఎకరాల్లో సిరులు కురిపించే ఆ ఆనకట్టు అభివృద్ధి పడకేసింది. గత ప్రభుత్వం హయాంలో కనీస మరమ్మతులకు నోచుకోక దీనస్థితికి చేరింది. తుప్పు పట్టిన షట్టర్లు, అస్తవ్యస్తంగా పడి ఉన్న ప్రధాన రెగ్యులేటర్ కాల్వల్లో కనీసం గుర్రపొడెక్కడ కూడా తొలగించని దారుణ పరిస్థితి. ఆనకట్ట కాలువలకు మోక్షం ఎప్పుడు? రైతుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? నారాయణపురం సాగునీటి ప్రాజెక్టుపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది నారాయణపురం సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి. ఆనకట్టు ఆధునీకరణకు జైకా నిధులు మంజూరైనా పనుల్లో అడుగులు ముందుకు పడటం లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37,345 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగావళి నదిపై నిర్మించిన ఈ ఆనకట్టు పనులు పూర్తి కాక శివారు భూములకు నీరు అందని దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వేలాది ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు ఉనికి కోల్పోయే ప్రమాదకర స్థితికి చేరుకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో 2018 ఆగస్టులో 112 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిని 2 ప్యాకేజీలుగా విభజించి ఏ పనులు చేపట్టాలన్నది నిర్దేశించారు. కానీ 2019లో ఆ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రాజెక్టు పనులను పక్కన పెట్టేసింది. దీంతో పనులు పడకేయటంతో నదిలో వచ్చిన వరద నీటిని ప్రధాన కాలువలకు మళ్లింపుల్లో కీలకమైన షట్టర్ల వ్యవస్థను శిథిలావస్థకు చేరుకుంది. ఫలితంగా 10 ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీటి అవస్థలు తప్పటం లేదు. నారాయణపురం కుడి కాలువ ద్వారా వచ్చే నీరు అన్నమాట కనీసం వాటర్ రావట్లేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మాత్రం రైతులకు ఏమాత్రం కూడా కలిసి రాకుండా నీరు అన్నమాట కనీసం రాలేదు. వాళ్ళు పూర్తిగా పంటలన్నీ నష్టపోయినారు. ఈ సంవత్సరం కూడా ఒక నెల అయినా ముందుగా వదిలితే రైతులు ముందుగా వ్యవసాయాలు ముందుగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా పెద్దల దృష్టికి వెళ్ళి ఆ పెద్దలు అన్నమాట ఆలోచించి నేను ఒక 3 ఎకరాల వ్యవసాయం చేశానండి కాలువ కింద. దాని గురించి అన్నమాట ఎకరాకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. పెట్టుబడి ఎకరాకి 20,000 రూపాయలు నష్టపోయాను. ఈ సంవత్సరం అయినా నష్టం అన్నమాట కలుస్తుందని ఆశిస్తున్నాను. 60 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన 118 షట్టర్లు తుప్పుపట్టి పాడైపోయాయి. ఫలితంగా నదిలో వచ్చిన వరద నీరు నిల్వ ఉండకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందటం గగనమైపోతోంది. ఈ నేపథ్యంలో 1.23 కోట్లతో కొత్తగా 88 షట్టర్లు తయారు చేస్తూ ఉన్నారు. అవసరమైన చోట వీటిని బిగించి రానున్న ఖరీఫ్కు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుమారుగా 3,000 ఎకరాలకి నారాయణపురం కుళ్ళు కాలువ నీరు అందించడం జరుగుతుంది. మా గ్రామంలో సుమారు 1000 నుంచి 1,500 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది. అయితే మా గ్రామంలో రైతులందరూ కూడా గతసారి సుమారు ఎకరాకి 20-25,000 రూపాయలు మదుపులు పెట్టి చాలా నష్టపోతున్నారు. రైతులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరికి ఈ సమస్యను చెప్పుకోవాలో తెలియకపోవడం వల్ల నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఆ నష్టాన్ని ఈ సంవత్సరం భర్తీ చేసుకొని అదేవిధంగా సకాలంలోనే నీరు అందించడం వల్ల పంట జర్మినేషన్ పెరిగి రైతులకు దిగుబడి అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. సుమారు నేను ఒక 1 ఎకరా 50 సెంట్లు పొలం చేస్తున్నాను. అదేవిధంగా మాలాంటి యంగ్ రైతులను సహకరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఈ ప్రాజెక్టు ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పరిధిలోని సంతకవటి, శ్రీకాకుళం, గార మండలాల్లో 57,053 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఆయకట్టుకి ఖరీఫ్, రబీలలో సాగునీటి అవస్థలు తప్పటం లేదు. ఇప్పటి వరకు సగటున 2 ప్యాకేజీల్లోనూ 30% మించి పనులు జరగలేదు. ఇందుకు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకపోవటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం నారాయణపురం ప్రాజెక్టుపై దృష్టి సారించాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు. నాగావళి నది పైన నారాయణపురం దగ్గర ఆనకట్ట ఉంది. ప్రస్తుత శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాలకు సంబంధించి 7 మండలాల్లో సుమారు 37,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కోసం 1960లో దీన్ని నిర్మాణం చేపట్టారు.
అది శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలో జపాన్ నిధులతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2018-19లో నిధులిచ్చి ఇక ఆధునీకరణ చేపట్టారు. సకాలంలో పనులు చేపట్టి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఒక నత్తనడక నడిచాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గులు పెట్టారు. ఆ రోజు చేసిన కాంట్రాక్టర్కి సుమారు ఈనాటికి కూడా 25 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏమో పనులు చేయలేని పరిస్థితి వస్తుంది. వాస్తవానికి ఆ పనులు పూర్తి చేయడానికి చేసుకున్న అగ్రిమెంట్ చూసుకుంటే 2021 మార్చి 31తో పూర్తి కావాలి. కానీ ప్రతి 6 నెలలకు అలాగా పొడిగించుకుంటూ వచ్చారు కాంట్రాక్టర్ విధానాన్ని. ఈరోజు ఈ మార్చి 31కి మరి ఆ పని పూర్తి కావాలని చెప్పి అందులో అగ్రిమెంట్ చేసుకున్నారు కాంట్రాక్టర్ ఒడంబడిక. కానీ నిధులు ఇవ్వకపోవడంతో చేసిన పనులకు సుమారు 25 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో ఆ కాంట్రాక్ట్ పనులు చేయలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే మరి ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆ రోజు మీరే 2018-19లో జపాన్ నిధులతో పనులు చేపట్టారు, పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేయగలిగితే ఈరోజు అంతకైతే సుమారు 40% పనులు మాత్రం పూర్తి చేశారు. కుడియార్మ కాలువలు కలిపి ఇంకా 60% పనులు ఉన్నాయి. ఆ 60% పనులు పూర్తి చేయడానికి అలాగే పెండింగ్ వీలైనట్టు 25 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్కి ఇచ్చి వెంటనే సత్వరం పనులు చేపట్టాలని చెప్పి ఆయకట్టు రైతులని కాపాడాలని చెప్పి ఆయకట్టు రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్యాకేజీ 1లో 62.64 కోట్లతో షట్టర్ల వ్యవస్థ ఆధునీకరణ, ప్రధాన రెగ్యులేటర్, స్పిల్వే వ్యవస్థ, కాంక్రీటు, రాతి ఏఫ్రాన్ పనులు పునరుద్ధరణతో పాటు ఎడమ కుడి కాలువ ఆధునీకరణ చేపట్టాలి. ప్యాకేజ్ 2లో 49.46 కోట్లతో కూడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు, గట్టును పటిష్టపరచడం, రెగ్యులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 50 కిలోమీటర్ల పైగా పొడవున్న కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించాల్సి ఉండగా 4 కిలోమీటర్ల మేర మాత్రమే లైనింగ్, 25 కిలోమీటర్ల పొడవు గట్టును పటిష్టపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు 35% పనులు మాత్రమే చేపట్టగా వాటి కోసం 17 కోట్లు ఖర్చు చేశారు. పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంపై ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పనులు పూర్తి చేసి తమకు సహకరించాలని కోరుతున్నారు. మనకేంటంటే నారాయణపురం కాలువ వస్తుంది ఈ పక్క నుంచి, అది కూడా మనకేంటంటే ఆగస్టులో వెలిగిస్తున్నారు. పూడికలు తీయడం కూడా ఏం అవ్వలేదు. దానివల్ల కింద వరకు ఏవో అగ్రహారం అక్కడి వరకు వెళ్ళేసరికి ఆగస్ట్ అంటే అక్టోబర్ దాటిపోతుంది వాటర్ వచ్చేసరికి. అది మనకి నీరు ఇచ్చినా వినియోగం లేకుండా అవుతుంది. ఇచ్చినా కూడా లెవెల్కి రావట్లేదు, పంట పొలాలకు ఉపయోగపడట్లేదు. వచ్చిన అడప వస్తుందంటే అది చాలా మాకు లాస్ అవుతుంది. మరి మడ్డు వలస మాకు ఇస్తామనేసి వేల తరబడి వీక్షిస్తున్నాం, కానీ వస్తుంది అనుకుంటున్నారు. అదిగో ఇదిగో ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం ఆ సంవత్సరం వస్తుంది అంటున్నారు. అది కూడా రాలేదు. మా పెచ్చరుకు వచ్చినట్టయితే ఇప్పుడు ఇదంతా కొంత ల్యాండ్ కవర్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ కాలువలోకి వెళ్ళి త్వరగా మనకి ఇది అవ్వడానికి ఆస్కారం ఉన్నాం. అది కూడా అది చేస్తారనుకుంటే అది కూడా అవ్వట్లేదు. రైతులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పంటలు పెట్టుకోవాలంటే కాలువని ఆధారంగా చేసుకోవాలి. కాలువ ఆధారం చేసుకోవాలంటే పంటలు పెట్టుకోవడానికి వర్షాధారం మీద ఆధారపడవలసి వస్తుంది. కానీ కాలువ అంటే ఒక టైము, ఒక పద్ధతి లేకుండా ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు.